శ్రీశక్తి ద్వారా మంగళగిరి పట్టణం, మంగళగిరి రూరల్ మండలాల్లో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మంగళగిరి టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో శనివారం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి ఆధ్వర్యంలో సర్టిఫికెట్టు, కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. 35వ బ్యాచ్లో 60 రోజుల పాటు శిక్షణ పొందిన 60 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కుట్టు మిషన్లు అందుకున్న లబ్ధిదారులు నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి, నియోజకవర్గ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మంచికలపూడి వైష్ణవి, మంగళగిరి పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఊట్ల దుర్గా మల్లేశ్వరి, పట్టణ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి వాసా పద్మ, మండల తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి అప్పల శాంతి, సారమేకల మాధవి, కానూరి నాగలక్ష్మి, మోతుకూరి సుజాత, దివి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీశక్తి కార్యక్రమంలో భాగంగా నారా లోకేష్ బాబు గారు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఈ రోజున కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రోజున మహిళలందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం కూడా ఈ శ్రీశక్తి కార్యక్రమాన్ని చూసి ఎంతో ఆనందపడుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు పొందుతున్న ఉపాధిని కానివ్వండి, మహిళలు ఆర్థికంగా స్థితిగతులకు ఎదుగుతున్న తీరును చూసి కూడా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం కూడా ఈ కార్యక్రమం చాలా బాగుందని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే నారా లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమమే కాకుండా దాదాపు 25 రకాల సంక్షేమ పథకాలని అధికారంలో లేకపోయినా కూడా అధికారంలో ఉన్న నాయకుడు మాదిరిగా ఈ సంక్షేమ పథకాలన్నిటినీ పేద ప్రజల కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం ప్రతినిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం ఏం అవసరమో తెలుసుకొని వాటిని చేరువ చేస్తున్న గొప్ప నాయకుడు మా నారా లోకేష్ బాబు గారు. అటువంటి నాయకుడి సారథ్యంలో మేమందరం పనిచేస్తున్నాం. స్త్రీలమందరం కూడా బయటకు వచ్చి పనిచేస్తున్నామంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. రానున్న రోజుల్లో మహిళలందరం కూడా ఏకతాటి మీదకు వచ్చి మా నారా లోకేష్ గారిని గెలిపించుకోవడంలో ముందంజలో ఉండి నారా లోకేష్ బాబు గారికి అఖండ మెజారిటీని తీసుకురావడంలో మేమందరం కూడా తోడ్పాటు అందిస్తామని తెలియజేస్తున్నాం. గత 4.5 సంవత్సరాల నుంచి ఏదైతే జగన్ రెడ్డి పాలన జరుగుతుందో ఆ పాలనలో అధిక ధరల మూలాన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అధిక ధరల మూలాన ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా అంటే భర్త సంపాదించిన సంపాదన చాలక స్త్రీలు కూడా బయటకు వెళ్ళి సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు. ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు శ్రీశక్తి అనే పేరుతో కుట్లు మిషన్లు నేర్పించి ఆ కుట్టు మిషన్ల ద్వారా ఉపాధి కల్పించే విధంగా ఒక విద్య నేర్పించి మిషన్లు ఇచ్చి వాళ్ళకి స్వయంగా బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే కూర్చొని పని కల్పించుకొని ఇంట్లోనే సంపాదించే విధంగా ప్రతి ఒక్కళ్ళకి మహిళకి సదుపాయం చేయడం అనేది మహిళల తరపున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా బయటికి వెళ్ళి పిల్లల్ని చూసుకోవడానికి వీలు లేకుండా ఉండటము, అలా కాకుండా ఇంట్లోనే కూర్చొని రోజుకి 1000 రూపాయలు సంపాదించుకునే స్థాయి వచ్చిందంటే ఈ రోజున ప్రజలందరూ కూడా మహిళలు గర్వపడుతున్నారు. మేము మా డబ్బుతో మా పిల్లలకి కావాల్సిన ఏదైనా కానీ మా సొంత దాన్ని కష్టపడి సంపాదించుకున్న దాంతో కొనిపించుకున్నామని ఆనందంగా ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చూస్తున్నారు, అమ్మ కుట్టు మిషన్లు నేర్పిస్తున్నారంట, మాకు కూడా అవకాశం కల్పిస్తారా అని చెప్పేసి. రండి, ఎవరికైనా కల్పిస్తారు, కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కల్పిస్తామని చెప్పి మేము చెప్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషపడుతున్నారు. ఇది ఇలాంటి విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చూస్తున్నాం. 25 రకాలు జలధార కార్యక్రమం అనేది ప్రతి ఒక్క ఇంట్లో ఎక్కడ వాటర్ లేకపోతే అక్కడికి మన జల ద్వారా పంపించడం అనేది, అన్న క్యాంటీన్ ద్వారా ప్రజలందరికీ 2 రూపాయలకే అన్నం పెట్టడం అనేది, ఇంకా ప్రతి కార్యక్రమాల్లో కూడా ముందంజగా ఇంతవరకు ఎవరు చేయని విధంగా ఓడిపోయినా కానీ ఇక్కడే నేనుండి మీ అందరికీ నేను అందుబాటులో ఉంటాననే వినాదాన్ని లోకేష్ గారు ఏదైతే తెలియజేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లోకేష్ గారిని గెలిపించుకోవడానికి మేము మా వంతు సహాయం చేస్తామని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పడం అనేది చాలా సంతోషంగా ఉంది. లోకేష్ బాబు గారు ఇంటింటికి తిరుగుతా ప్రతిపక్షంలో ఉండి మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని పలకరించే విధానంలో ఆ రోజు మహిళలు ఏదైతే ఆర్థికంగా నిలబడటానికి వాళ్ళు ఏది కోల్పోయారో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థికంగా తన కుటుంబాల్లో ఆర్థిక స్వావలంబన లేదు అని మహిళలు అడగటంతోనే ఈరోజు శ్రీశక్తి కార్యక్రమాన్ని ఉద్భవించి అనేక రకాలుగా ఈరోజు 35వ బ్యాచ్ అంటే 1800 మంది పైన
శిక్షణ ద్వారా నేర్చుకొని అనేక మంది కుటుంబాల్లో కూడా ఆలంబన చేరుకోవడానికి లోకేష్ గారి యొక్క కృషి ఎంత ఉంది. ఇందులో భాగంగా మహిళలు ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబంలో భర్తకి తోడుగా చేదోడు వాదోడుగా మేము కూడా నెలకి 15,000 నుంచి 20,000 రూపాయల వరకు ఆర్థికంగా కూడా శ్రీశక్తి ద్వారా కుట్టు మిషన్లే కాదు, జూట్ బ్యాగ్సే కాదు, అలాగే చిన్న తరహా పరిశ్రమల ద్వారా మాకు అనేక రకాలుగా కూడా జూట్ బ్యాగ్స్ తయారు చేసే దాంట్లో కూడా 10 మందిని కలిపి చేసే విధానాన్ని కూడా మాకు ఈ శ్రీశక్తి ద్వారా నేర్పించారు అని సంతోషం వ్యక్తం చేయటం. బ్యూటిషియన్ కోర్సెస్ అలాగా అనేక రకాలుగా నియోజకవర్గంలో ప్రత్యేక స్థానాన్ని చేర్చుకున్నటువంటి మహిళల పక్షపాతిగా లోకేష్ బాబు గారు ఈరోజు ఒక అన్నగా చెల్లిగా ప్రతి ఒక్కళ్ళు ఆనందపడే విధంగా లోకేష్ బాబు గారిని స్వావలంబన చేసుకొని ఈరోజు మా అన్నగారు మాకు తమ్ముడుగా మా కుటుంబాల్లో ఒక వ్యక్తిగా మా కుటుంబాల్లో ఉన్నారని మహిళలు ఆనందపరిచే విధంగా ఈరోజు ఈ కుట్టు శిక్షణ ద్వారా కూడా ప్రతి ఒక్కళ్ళు నేర్చుకున్న దానికి ఆనందపడుతున్నారు. అలాగే రాష్ట్రం మొత్తం కూడా ఇదే యువగళం ద్వారా కూడా అనేక మంది అడిగిన మేరకు మహిళా శక్తి ద్వారా మహిళలకు కూడా ఆర్థికంగా ఈ శ్రీశక్తి కార్యక్రమాన్ని నియోజకవర్గాల్లో కూడా పెట్టడానికి మా ప్రీతమ నాయకులు లోకేష్ బాబు గారు ముందున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు.